ముందుగా ఆయిల్ తీసుకుంటాం. ఆయిల్ తీసుకొని గుడ్లు వేపుకుంటాం. గుడ్లు బాగా వేగిన తర్వాత ఆ గుడ్లు వేరే ప్లేట్లోకి తీసుకొని ఆ గుడ్లు మళ్ళీ ఉల్లిపాయలు తీసుకుంటాం. ఉల్లిపాయలు కట్ చేస్తాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి నెక్స్ట్ టమాటాలు కట్ చేసుకుంటాం. మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకుంటాం. ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేస్తాం. పచ్చిమిర్చి కొంచెం వేయాక ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలు వేపుకుంటాం. శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటాం. బాగా కలపాలి, ఎందుకంటే పచ్చివాసన వస్తుంది, వస్తే బాగోదు. టమాటాలు కోసుకొని ఒక పక్కన సాల్ట్ పసుపు వేస్తాం. వేసాక టమాటాలు వేసుకుంటాం. టమాటాలు వేసి బాగా కలిపి గాలి వీచనేమో మాయదారి చూపుకి బాగా కలుపుతాం. మల్లె మప్పులాడేనేమో బాల నీల వేణికి బాగా మగ్గినంత వరకు మూత గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వల్లెలు బాగా మళ్ళీ కలిపి శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో. వేసిన తర్వాత కొంచెం కారం వేస్తాం. మనకు సరిపడంత కారం వేసుకుంటాం. శుభలేఖ అందుకున్న కలయో నిజమో కలుపుకుంటాం. వేరే దాంట్లో చింతపండు తీసుకొని చింతపండు పుల్ల రెడీ చేసుకుంటాం. వాటర్ చింతపండు ఒక బౌల్లో తీసుకొని కలుపుకుంటాం. గుడ్లు కారం బాగా కలిపిన తర్వాత కారం అనేది గుడ్లకి బాగా పట్టాలి, లేకపోతే గుడ్డు బాగోదు. హంసలేఖ పంపలేక హింస పడ్డ ప్రేమకి ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాని మాటలు మళ్ళీ బాగా కలుపుతాం. వాళ్ళు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు అంతేలే కథంతేలే అదంతేలే. శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో శుభలేఖ అందుకున్న కలయో గుడ్డు కర్రీ అయిపోయింది.